అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రత్యంగిర దశమహావిద్య ఉపాసకులు గుండెపూడి శివసుధీర్ శర్మ గురువుగారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనకి ఈ నెల 11వ తారీఖు పరమ ఏకాదశి వస్తుంది కదా. సాధారణంగా మనకి ప్రతి నెల కూడా 2 ఏకాదశులు వస్తాయి. కానీ అన్ని ఏకాదశులతో పోలిస్తే ఎందుకు ఇదంత ప్రత్యేకమైంది? మాట చెప్పాలంటే నాన్న, మనకి సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు వస్తాయి. వీటిల్లో చాలామంది శుద్ధ ఏకాదశి అంటే పౌర్ణమి ముందు వచ్చేటువంటి ఏకాదశులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ అసలు ఏకాదశి ఉపవాసం చేసేటువంటి వాళ్ళు 24 ఏకాదశులు చేస్తారు. 24 ఏకాదశులు తప్పనిసరిగా ఉపవాసం చేస్తారు. ఏకాదశి ఉపవాసం అనేటువంటిది ఎలా చేస్తారు మన వాళ్ళు అంటే అంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. ఏం ముట్టుకోకుండా పొద్దున్నుంచి మరుసటి రోజు ప్రొద్దుడి వరకు. ద్వాదశి మరుసటి రోజు వస్తుంది. ద్వాదశి రోజున పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని వంట చేసుకొని అప్పుడు భోజనం చేయటం. ద్వాదశి పరాయణం అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇక్కడ వ్రతాల్లో కూడా మనకి ఏకాదశి ఈ ఉపవాసం, ద్వాదశి భోజనం అనేటువంటి ఒక వ్రతం ఏదైతే ఉందో పరమోత్కృష్టమైనటువంటి వ్రతంగా చెప్తూ ఉంటారు నాన్న. మనకి అన్నదాన సమంధానం, అన్నదానానికి మించినటువంటి దానం లేదు. నా ద్వాదశా వ్రతం పరం, ద్వాదశి వ్రతానికి మించినటువంటి వ్రతం లేదు. అలాగే నగాయత్ర్యా పరం మంత్రం, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం ఇంకొకటి లేదు. నమాతు పరదైవతం, తల్లికి మించిన దైవం లేదు. ఈ 4 కూడాను శాస్త్రంలో చాలా ప్రధానమైనటువంటి అంశాలుగా చెప్పబడుతుంది. నీతి శాస్త్రంలో అన్నదానానికి, ద్వాదశి పరాయణకి, తర్వాత తల్లికి, గాయత్రి మంత్రానికి విశిష్టమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు మన వాళ్ళు. వాటిల్లో మనకి జ్యేష్ఠ మాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి ఏకాదశి ఏదైతే ఉంటుందో దాన్ని మనం పరమ ఏకాదశి, పరమోక ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటాం. వీటిల్లో ఇది అధిక మాసం. మరలా నిజ మాసంలో కూడా మరలా వస్తుంది. మనకి మాసాలు 12 మాసాలు. అది తెలుగు సంవత్సరాదైనా ఇంగ్లీష్ సంవత్సరంలో అయినా 365 రోజులు లెక్క వేసుకుంటాం. కానీ మనకు ముఖ్యంగా ఏంటంటే మన తెలుగు సంవత్సరాది దీంట్లో చాంద్రమానాన్ని అనుసరించి మన సంవత్సరాది మొత్తం ఉంటుంది. మనం దక్షిణ భారతదేశం మొత్తం అంతా కూడాను స్వస్తి శ్రీ చాంద్రమానేన అని రాస్తాం. ముహూర్తం రాసేటప్పుడు చంద్రుని ప్రధానంగా తీసుకొని చేస్తూ ఉంటాం. అలాగే నార్త్ ఇండియన్స్ ఏం చేస్తారు, స్వస్తి శ్రీ సౌరమానేన, సూర్యుని ప్రధానంగా తీసుకొని రాస్తారు. సూర్య గమనం అనేటువంటి దానికి హెచ్చు తగ్గులు ఉండవు ఎప్పుడూ కూడా. అందుకని మనకి మకర సంక్రాంతి చూడండి, ఏ నెల మాస సంక్రాంతి మనం ప్రతి నెలలో ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారుతుంటాడు సూర్య భగవానుడు. మకర రాశిలోకి వచ్చినప్పుడు మకర సంక్రాంతి అని చెప్తాం మనం. ధనుస్సు రాశిలోకి వచ్చినప్పుడు ధనుర్మాసం అని చెప్తూ ఉంటాం. ఎప్పుడైనా 14-15 తారీఖులు తప్పితే వేరే తారీఖులు రావు మనకి. అంటే సూర్య భగవానుడి గమనం నిర్దిష్టంగా ఉంటుంది. దాంట్లో ఏమాత్రం కూడా హెచ్చు తగ్గులు లేవు. కానీ చాంద్రమానంలోకి వచ్చేసరికి చంద్రుడు మనకి ప్రతి నెల 30 రోజులు ఉంటాయి కదా, 29 రోజుల 3/4 రోజులు మాత్రమే ఒక నెలలో ఉంటుంది మనకి. ఇలా ఈ తగ్గులు మొత్తం కలుపుకుంటే 3 సంవత్సరాలకు ఒక్కసారి అధిక మాసం వస్తుంది మనకి. 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. అది ప్రతిసారి జ్యేష్ఠ మాసమే రావాలని లేదు, ఆషాఢ మాసమే రావాలని లేదు. అక్కడ ఉండేటువంటి తిథుల హెచ్చు తగ్గులను బట్టి ఒక అధిక మాసం ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి అధిక మాసమే ఇప్పుడున్నటువంటి అధిక జ్యేష్ఠ మాసం. అలాగే నిజ జ్యేష్ఠ మాసంలో కూడా ప్రముఖ ఏకాదశి వస్తుంది తప్పనిసరిగా. ఈ అధిక మాసంలో చేసేటువంటి వాటికి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అధిక మాసంలో చేసేటువంటి భగవత్ ఆరాధన ఏదైతే ఉంటుందో నిజంగా చెప్పాలంటే ఒకసారి చేస్తే 100 సార్లు చేసినటువంటి ఫలితం కలుగుతుంది అధిక మాసంలో. చాలామంది పెళ్లి ముహూర్తాలు ఇవన్నీ ఉండవు, కానీ భగవంతుడికి ఆరాధన చేయడానికి సంపూర్ణమైనటువంటి శక్తి కలిగినటువంటి అధికారకమైనటువంటి రోజులుగా అధిక మాసాన్ని చెప్పుకోవచ్చు. అధిక మాసం మనకి వరం లాంటిది. చాలామంది ఏమనుకుంటారంటే పెళ్ళిళ్ళు ముహూర్తాలు పెట్టుకునేవాళ్ళు ఒక నెల ఎక్కువ వచ్చింది, ఒక నెల ఆగిపోవాల్సి వచ్చింది అనుకుంటారు. కానీ దీన్ని భగవంతుడు సన్నిధిలో గడపడానికి ఇష్టపడేటువంటి వ్యక్తులందరికీ కూడాను నిజంగా ఒక వరం లాంటిది అధిక మాసం అని చెప్పుకుంటాం. అలా 3 సంవత్సరాలకు ఒకసారి భగవంతుడు మనకు వరం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. మనం తీసుకోవాలి వాటిని.
భాద్రపద మాసము, ఆశ్వీజ మాసం ఎక్కడొచ్చినా కూడా ముహూర్తాలకి అడ్డొస్తున్నాయని బాధపడతారు. కానీ ముహూర్తాలు జీవితాంతకాలం మన ఇంట్లో శుభం జరగడానికి కావలసినటువంటి శక్తిని అధిక మాసంలో భగవంతుడి ఆరాధన ద్వారా, జపం ద్వారా, తపస్సు ద్వారా మనం పొందడానికి భగవంతుడు మనకి నేరుగా ఇస్తున్నటువంటి ఒక వరం. మనకి సౌరమానానికి వెళ్తే అధిక మాసాలు ఉండవు, శూన్యమాసాలు ఉండవు, దుర్ముహూర్తాలు ఉండవు, రాహుకాలాలు ఉండవు వాళ్ళకి. ఇట్లాంటివే ఉండవు. మనకు ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు చేయం, భాద్రపద మాసంలో పెళ్ళిళ్ళు చేయం, పుష్యమాసంలో పెళ్ళిళ్ళు చేయం. అవునా? ఇక్కడ శూన్యమాసాలు మనకుంటాయి, వాళ్ళకి శూన్యమాసాలు ఉండవు. మనలాగా మూఢాలు ఉండవు, కత్తెరలు ఉండవు సౌరమానంలో, మనకు మాత్రమే ఉంటాయి. ఇన్ని ఉన్నటువంటి రోజుల్లో కూడా ఇంకొక నెల ఎక్స్ట్రా వస్తుందని బాధపడాల్సిన అవసరం లేదు. ఆ నెల మనకి దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప వరం లాంటిది. దాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్క హిందువు యందు తప్పనిసరిగా ఉంటుంది. అందుకని మీకు దేవాలయాల్లో కూడా అధిక మాసాల్లో జనాలు, భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది. చాలామంది అనుకుంటారు అధిక మాసం గుళ్ళకు వెళ్ళటం అనవసరం అది ఇది అని. కానీ నిజంగా వాటి గురించి తెలిసినటువంటి ఇది చూస్తే ఇవాళ ఏం వారం నాన్న మనకి? బుధవారం. అవునా? యాదగిరి గుట్టకి ఇప్పుడు వెళ్ళడానికి మా వాళ్ళు బయలుదేరారు. ఒకళ్ళు టోల్గేట్ దగ్గర ఆగిపోయినారు, గంటన్నర అయింది. అంత రష్ ఉన్నారు. వెనస్డే రోజు అంత రష్, వర్కింగ్ డే. సాటర్డే సండే అంటే ఓకే రష్ ఉంటారు అనుకుందాం, పండగ రోజులు అంటే రష్ ఉన్నారు అనుకుందాం. బట్ బుధవారం వర్కింగ్ డే, పక్కా ఒక మిడ్ వీక్ కదా ఇది. అవునా? అలాంటి రోజులు కూడా అంత రష్ ఉన్నారంటే దీని గురించి తెలిసిన వాడు మాత్రమే గుళ్ళకు పరిగెత్తుతారు అది మాసం గురించి. అలాంటి దివ్యమైనటువంటిది. అందులోనూ ఈ ఏకాదశి అనేటువంటిది విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. అందుకనే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తుంటాం మనం. అలాగే ప్రతి ఏకాదశికి కూడా అధిపతి ఎవరంటే విష్ణుమూర్తి, నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుని, విష్ణుమూర్తిని ఎవరైతే మనస్ఫూర్తిగా ఏకాదశి రోజున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారో ఆయన అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది. మనకి సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో కూడా మాఘవే మాధవే మాసి కార్తికేయం శుభేదిని అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది నాన్న. మాఘమాసంలో, వైశాఖ మాసంలో, కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవచ్చు అని చెప్తారు. దాంట్లో ఆ విధంగా అంటే సంవత్సరానికి ఒకసారి చేసుకునేటువంటి వాళ్ళకి. ఇప్పుడు కొంతమంది ఉంటారు ప్రతి నెల వ్రతం చేసుకుంటారు. ప్రతి నెల. మా తాతగారు అయితే ఆయన బ్రతికున్నది 82 సంవత్సరాలు. ఆయన వ్రతం 53 సంవత్సరాల పాటు ప్రతి నెల వ్రతం చేసుకున్నారు. మా అమ్మమ్మగారు, మా తాతయ్య గారు 53 సంవత్సరాల పాటు ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేవాళ్ళు ఇంట్లో. అంటే యంగ్ ఏజ్ లో స్టార్ట్ చేశారు పెళ్ళి, వివాహం అవగానే. అలాంటిది మరి ఇలాంటి వ్రతాలు భగవంతుడిని ప్రత్యేకంగా చేయడానికి ఏదైనా మంచి రోజులు ఉన్నాయా అంటే ఏకాదశ్యాం పౌర్ణిమాయాం రవి సంక్రణమే పివా అని చెప్పి సత్యనారాయణ స్వామి వారి వ్రతంలోని ఈ శ్లోకం చెప్తూ ఉంటుంది. ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, రవి సంక్రమణం ఇందాక మనం మాట్లాడుకున్నాం 14వ తారీఖు ప్రతి నెల సూర్య భగవానుడు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్తుంటాడు. ఆ రోజున కానీ, అంటే ప్రతి నెలా చేసుకునేటువంటి వాళ్ళల్లో ఇప్పుడు పౌర్ణమి రోజున అడ్డు రావచ్చు, ముందుగా ఏకాదశికి చేసుకోవచ్చు, లేదా నెక్స్ట్ వచ్చేటువంటి ఏకాదశికి చేసుకోవచ్చు. ఈ రెండు అడ్డు వచ్చినాయి. కనీసం రవి సంక్రమణం సూర్య భగవాను మారేటువంటి రోజైనా ఈ వ్రతం చేసుకోమని చెప్తుంది. వాటిల్లో మొట్టమొదటిగా ఏకాదశ్యాం పౌర్ణిమాయాం, పౌర్ణమి కూడా తర్వాత సంగతి చెప్పారు, మొట్టమొదటిగా ఏకాదశి చెప్పారు. దాంట్లో ఏకాదశి అనేటువంటిది ఉపవాసం చేసి శ్రీమన్నారాయణుని ఎవరైతే ప్రదోషకాలంలో, ప్రాతకాలంలో ఆయన్ని తులసీ దళాలతో పూజ చేస్తారో, అందుకనే చాలామంది చెప్తూ ఉంటాం పూర్వజన్మలో వీడు బంగారు పూలతో పూజ చేశాడరా, తులసీదళాలతో పూజ చేశాడరా అంటుంటారు. గొప్ప స్థాయికి చేరుకున్నటువంటి వాళ్ళే. అంటే తులసీదళం విష్ణుమూర్తికి ఎంత ఇష్టమైంది అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీకృష్ణ తులాభారంలో ప్రత్యక్షంగా మనందరికీ తెలిసినటువంటి విషయం. అవునా? ఎంత బంగారం వేసినా తూగనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక్క తులసీదళానికే తూగిపోతాడు. అంత ప్రీతికరం. అందులో దీంట్లో ఇంకొక జీవన రహస్యం కూడా ఉంది నాన్న, సైన్స్కి అందినటువంటి రహస్యం. మనం తులసి, పచ్చగా ఉండేటువంటి పూలు ఏమి ఉండవు, ఓన్లీ తులసి ఒకటే మనకు ఉండేది. భగవానుడికి చాలా ఇష్టమైనటువంటిది. అందులోనూ బుధవారము అధిపతి విష్ణుమూర్తి. బుధవారానికి అధిపతి గ్రహాల్లో చూసుకుంటే బుధుడు. బుధుడు ఎలా ఉంటాడు? ఆకుపచ్చ వర్ణంలో ఉంటాడు. విష్ణుమూర్తికి ఇష్టమైంది ఏంటి? తులసీదళం ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. అవునా? ఇక్కడ నెలలో ఒక్కసారైనా విష్ణు భగవానుడికి పేరుతో తులసీదళాన్ని తాకి భగవంతుడి దగ్గర వదిలిపెడితే దాని ద్వారా మనకు ఉండేటువంటి సమస్త రోగాలు కావచ్చు, రుగ్మతలు కావచ్చు, మానసికమైనటువంటి బాధలు కావచ్చు. అందుకని తులసి కోట ఇంట్లో ఉండాలని చెప్తుంటాం మనం.
అవునా? తులసి కోట పూర్వకాలంలో కానీ ఇప్పుడైనా సరే మనకి ఒక వాకిలికి ఎదురుగా ఇంకో వాకిలి, ఇంకో వాకిలికి ఎదురుగా ఇంకో వాకిలి ఉంటూ ఉంటే చివరిలో తులసి కోట ఉంటుంది, లేదా మొట్టమొదట్లో తులసి కోట ఉంటుంది. చివరిలో ఉన్న దాని మీద నుంచి వచ్చేటువంటి గాలి లోపలికి వస్తూ ఉంటుంది, ఇంటి మొట్టమొదట్లో ఉన్న ఈ గాలి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ గాలి పీల్చుకోవడం ద్వారా మనకు ఉండేటువంటి సమస్త రుగ్మతలు పోతాయి, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి గొడవలు పోతాయి. అలాగే మనకి ఏదైతే మానసిక అప్రశాంతత ఉందో అవి కూడా రుగ్మతలు పోతాయి. ఇప్పుడు ఇవన్నీ సైన్స్ అని చెప్తున్నాను కదా, ఈ సైన్స్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన హిందూ ధర్మం కనుక్కుంది. అందుకని ఇప్పుడు వస్తున్నాయి కొత్తగా, మీ టీలో తులసి ఉందా, తులసి టీ తాగండి చెప్తున్నారుగా, అవునా? మరి ఈ తులసి తాగితే సమస్త రోగాలు పోతాయి, అంతా బాగుంటుందని చెప్పి ఎన్ని సంవత్సరాల క్రితం, ఎన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారు మన వాళ్ళు. తులసి కషాయం తాగమని ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పారు, నీళ్ళలో మరిగించుకొని తాగమని. ఇప్పుడు అవే టీ, మరిగిస్తే టీ, అవునా? అందుకనే తులసి కోటకి పూజ చేయమని ఇచ్చేయమని చెప్తాం. అలాంటి తులసి దళాలు తప్పనిసరిగా ఏకాదశి రోజు ఒక్కరోజైనా సరే భగవానుడికి మనస్ఫూర్తిగా శారీరకంగా మానసికంగా శుద్ధి పొంది భగవంతుడి దగ్గర వేస్తే, శ్రీమన్నారాయణ దగ్గర, తప్పనిసరిగా మనకు కావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ముఖ్యంగా ఆడవాళ్ళకి దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి, భర్తకి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి, వీళ్ళు సంపూర్ణంగా దీర్ఘ సౌమంగళిగా ఉంటారు. పూర్వకాలంలో ఎవరు భార్య అంటే పెళ్ళైనటువంటి వాళ్ళని ఎవరిని ఆశీర్వదించాలన్నా సంతానం లేకపోతే సంతాన ప్రాప్తిరస్తు, లేదంటే దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధిరస్తు. సౌమంగళ్యంలోనే అన్నీ ఉన్నాయిగా, మంగళకరమైనటువంటి అన్నీ ఉన్నాయిగా, బొట్టు ఉంటుంది, మంగళసూత్రాలు ఉంటాయి, మంచిగా ప్రశాంతంగా ఉండొచ్చు. అలాగే ఐశ్వర్యం కూడా దాంట్లోనే ఉంది. ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా లేకపోయినా భర్త లేకపోతే వేరే స్థానమేగా, అవునా? సో ఇక్కడ ముఖ్యంగా విష్ణుమూర్తి మనకి ఇచ్చేటువంటిది ఏంటంటే ప్రశాంతత. అందుకనే శాంతాకారం భుజగసేనం, ఆయన శాంతాకారమే, ప్రశాంతమైనటువంటి వర్ణాలతో ఉంటాడు ఆయన విష్ణుమూర్తి. ఈ విష్ణుమూర్తిని ఏ అవతారంలో పూజ చేస్తారు అనేది అనవసరం నాన్న. అది రాముడా, కృష్ణుడా, వెంకటేశ్వర స్వామి, లేదంటే డైరెక్ట్ శ్రీమన్నారాయణమూర్తిగా, సత్యనారాయణ స్వామి వారి వ్రతానిక, ఏ విధంగా అయినా సరే ఏ దేవుడు ఫోటో పెట్టుకున్నా మనం దాంట్లో మనకిష్టమైన దైవాన్ని చూడగలగాలి, అంతే కదా. ఇప్పుడు ఎవరు కనపడ్డా కూడాను మనకిష్టమైనటువంటి వాళ్ళు కనపడ్డప్పుడు ఉన్నంత ఆనందం ఇంక వేరే ఇది ఉండదు, అవునా? కళ్ళలో గ్లో వస్తుంది, ఒక బ్లష్ వస్తుంది, ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఏ దేవుణ్ణి చూసినా ఆ దేవుడు మన దేవుణ్ణి చూడాలి, మనకి ఇష్ట దైవాన్ని చూడాలి. చూడగలిగితే తప్పనిసరిగా మంచి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. అంటే ఆ స్థాయికి మనం వెళ్ళాలి, మన మైండ్ వెళ్ళాలి. ఖచ్చితంగా గురుగారు. కాబట్టి విష్ణుమూర్తికి ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే, అందులోనూ దీంట్లో కూడా ఒక సైన్స్ ఉంది. ఉపవాసం 15 రోజులకు ఒక్కసారి గర్భాశయానికి మనకి జీర్ణక్రియకి రెస్ట్ ఇవ్వమని, అడ్డమైన గడ్డి లోపల వేసేస్తుంటాం, అవునా? ఇప్పుడు ట్రైన్లో ప్రయాణం చేసే వాళ్ళ పరిస్థితి చూస్తుంటాం. వాడు శనక్కాయలు వస్తాయి, పల్లీలు తింటాడు, దాని తర్వాత బఠానీలు వస్తాయి తింటాడు, టీ వస్తుంది తాగుతాడు, కాఫీ వస్తుంది తాగుతాడు, ఇంకేమన్నా వస్తే అవి తింటుంటాడు, జంతికలు వస్తాయి అవి తింటుంటాడు, మళ్ళీ ఇంటి నుంచి తెచ్చుకునేటువంటి ప్రయాణాలు కొన్ని తెచ్చుకునే స్నాక్స్ ఉంటాయి, ఇవి తింటుంటాడు, అడ్డమైన గడ్డి వేస్తూ ఉంటాం. లోపల జీర్ణక్రియకి రెస్ట్ ఇవ్వకపోతే అనారోగ్యం కూడా కదా. దీన్ని బట్టి ఆరోగ్యాన్ని విష్ణుమూర్తి ఇస్తున్నాడా లేదా? ఉపవాసం ఉండడం ద్వారా. ఉపవాసం అంటే ఏంటి? దేవుడికి దగ్గరగా మనస్సును ఉంచడం. ఉప అంటే దగ్గరగా, లేదా మరి ఒక, వసము అంటే నివసించడం, మనస్సును దేవుడి దగ్గరగా ఉంచడం. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తానన్న, ఉపవాసం ఉండమన్నారు కదా అని చెప్పేసి ఉండలేనటువంటి వాళ్ళు ఉండడం కూడా తప్పే, ఆరోగ్యం సహకరించకపోయినా. మరి అంతే కదా నాన్న. షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, బీపీ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, హార్ట్ ప్రాబ్లం ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, నానా రకాల ట్యాబ్లెట్స్ ఇప్పుడు మింగాల్సిందే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు. కొంతమంది ఇళ్లలో మెడికల్ షాపులు ఉంటాయి, ఏకంగా బాక్సులు పెట్టుకుని కూర్చుంటారు. ఇంటి ముందు వాళ్ళు భోజనం చేయగానే 2-3 బాక్సులు వెలుస్తాయి టేబుల్ మీద, అవన్నీ తలా ఒకటి వేసుకుంటే కానీ ఇది కాదు. అలాంటి వాళ్ళు మరి ఉపవాసం ఉండాలి అంటే కష్టం కదా. అందుకనే ఉపవాసంలో 2 అర్థాలు. దేవుడికి దగ్గరగా మనసు ఉంచడం. ఉప అంటే ఒకదానికి బదులుగా, సబ్స్టిట్యూట్, అవునా? అంటే ఒకదానికి బదులుగా, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, సీఎం డిప్యూటీ సీఎం. అలాగే ఒకదానికి బదులుగా ఉండేటువంటి ఆహారాన్ని ఏదైనా తినండి. అసలు తినకుండా ఉండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కాస్త పాడు చేసుకునే దానికంటే ఏదైనా అల్పాహారం, అది కూడా ఎందుకు, మనం ఎక్కువ తింటే నిద్ర వస్తుంది నాన్న. నిద్రలో మైండ్ కంట్రోల్లో ఉండదు. నిద్రపోయిన తర్వాత ఈ లోకానికి మన సంబంధం లేదు.
అవునా? అవును. తెల్లవారితే లేస్తే లేచినట్టే, లేదంటే లేకుండా అటుపోయినట్టే లెక్క. కానీ మైండ్ కంట్రోల్లో ఉండదు. ఎక్కువ తింటే నిద్ర వస్తుంది, నిద్రలో ఇంద్రియ నిగ్రహం ఉండదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు భగవంతుని ఆరాధించడం కష్టమవుతుంది. ఇంద్రియ నిగ్రహం అంటే అనేక రకాలైనటువంటి ఆలోచనలు, కోరికలు పుడుతూ ఉంటాయి. అవునా? ఉపవాసం చేస్తూ టీవీలు చూస్తూ కూర్చోవటం కాదు. సినిమా పాటలు ఊ అంటావా పాటలు చూడటం కాదు. భగవంతుడి సన్నిధిలో మనస్సును ఉంచడమే ఉపవాసం. కడుపును మార్చొద్దు అట్లా అని చెప్పి. ఏదైనా అవకాశం ఉంటేనే ఉండండి తప్పితే పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోవద్దన్నారని చెప్పి కూర్చున్నారనుకోండి. అవునవును. అవునా? కరెక్ట్. లేని రేపటి రోజున మళ్ళీ బాధపడాల్సిన కుటుంబ సభ్యులే కదా! అవునవును. సో, కాబట్టి భగవంతుడు అలాంటి వాటికి ఎక్కడా కూడాను ఒక నిర్దిష్టమైనటువంటి ఇవి చెప్పలేదు నాన్న. చాలామంది చెప్తుంటారు ఉపవాసం ఉండి ఏం తినకూడదు, తినకుండానే ఉండాలి, తినకుండా ఉండాలి. అసలు వాడు ఉండాలిగా. కరెక్ట్ కదా. అవును గురుగారు. ఉండాలి అంటే అసలు ఉండాలిగా వాడు. తినకుండా ఉండాలంటే. హ్మ్. కాబట్టి దానికి కూడా ఏ రకమైనటువంటి ఇవి లేవు. ఏదైనా అల్పాహార సేవనం చేసి ఉపవాసం ఉండొచ్చు. ఉండలేనటువంటి వాళ్ళు పగలంతా కూడా ఉపవాసం చేసి రాత్రికి భోజనం చేయొచ్చు ఏకాదశి రోజున. ఇది కూడా కాదు ఉండగలుగుతాం చక్కగా ఏదైనా తిని చిన్న అల్పాహారం తిని ఉండగలుగుతామంటే పాలో పండ్లో తీసుకొని ఉండండి. ద్వాదశి మరలా మరుసటి రోజు ప్రొద్దున 10 వరకే ద్వాదశి ఉందనుకోండి. 10 లోపలే భోజనం చేయాలి. ఓకే. ఓకే గురుగారు. అలాంటిది ఈ అధిక మాసంలో వచ్చేటువంటి పరమైక ఏకాదశి అనేటువంటి ఏకాదశి రోజున తప్పనిసరిగా భగవంతుడి సాన్నిధ్యంలో, విష్ణుమూర్తి సాన్నిధ్యంలో మన మనస్సుని నిలిపి తులసీ దళాలతో పూజ చేసేటువంటి వాళ్ళందరికీ కూడాను మనకు చెప్పేటువంటి సామెతలు ఊరికనే చెప్పరు. పూర్వజన్మలో తులసీ దళాలతో పూజ చేశారని, ఈ జన్మలో తులసీ దళాలతో పూజ చేయండి. వచ్చే జన్మలో కూడా ఏ రకమైనటువంటి కష్టాలు లేకుండా చేస్తాడు విష్ణుమూర్తి. ఖచ్చితంగా గురుగారు. అంటే అన్ని ఏకాదశిలో నిజం చెప్పాలంటే ప్రత్యేకమే. అందులో ఇది ఇంకా ప్రత్యేకమైంది. వీటన్నిటిని సద్వినియోగం చేసుకోవడం అనేది ఇంకా మన చేతిలో అంతే. ఉంటుంది. చక్కగా ఆ రోజు ఉపవాసం చేసుకొని ఆరోగ్య పరిస్థితులను కూడా మనసులో పెట్టుకొని చేస్తే చాలా బాగుంటుంది. చాలా ఉపయోగకరమైంది. అందరికి అవసరమైన మాటలు చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.